హాస్పిటల్ ఉందన్నారండి ఇప్పుడు ఇచ్చేయండి అమ్మా సార్ ఇలా చూడండి సార్. రండి సార్ రిబ్బన్ రండి సార్ అప్పుడు మీరు ఉండండి మీరు అడ్డే మేడం గారు కొంచెం ముందుకు రండి. మేడం గారు మీరు సార్ అలా ఉంటారు. మేడం గారు ముందు మేడం గారు కొద్దిగా ఏది ఎలా కట్ చేయాలి తెలుసు అప్పర్ గారు ఎవరు అలా కటింగ్ చేయాలి కూడా అదే చెప్తా అనుకుంటున్నారు. బాగా అందులో ఆస్కారం మీకే ఫర్టిలిటీ కేసెస్ చూస్తున్నాం. కాళ్ళ మీకు తెచ్చేచ్చు కదా బ్యాకెట్ కొత్తని డైరెక్ట్ నీకు వేస్తున్నా అలాగండి అలాగండి మీరు పెట్టండి పెట్టండి. ఈ రోజున మన రాజమండ్రి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ జననీ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే పిల్లలు లేకుండా ఉన్నారో వాళ్ళకి పిల్లలు కలిగేలా చేయడానికి అతి తక్కువ ఫీజుతోటి దీని యొక్క ఉద్దేశం ఆ విధంగా ఉంటుంది. ఈవేళ ఇదివరకు గతంలో 2 లేక 3 పిల్లలు అనేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఎక్కువ మంది పిల్లలు కనండి ఎక్కువ మంది పిల్లలు కనండి అంటారు. ఎందుకంటే జనాభా పెరగాలని ఆ ఉద్దేశంతో ఏదైతే లేట్ మ్యారేజెస్ చేసుకున్నా ఏదైనా లోపాలున్నా పిల్లలు పుట్టట్లేదు కాబట్టి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు ఆ లోపాలు ఏంటో చూడడం ఒకటి, 2 ఏ విధంగా చేస్తే వీళ్ళకి పిల్లలు పుడతారు అనే దాని గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళు సక్సెస్ అవుతూ వస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ యాత్ర సాగుద్ది. ఈవేళ రాజమండ్రి, రేపు జగ్గంపేట, ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో పెట్టుకుంటూ దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా కష్టపడుతున్నందుకే ఈ అమ్మాయి మా అమ్మాయి మాకు రిలేషను వచ్చే వరకు కూడా నాకు తెలియదు. వీళ్ళ హస్బెండ్ నాకు ఎప్పుడు మావయ్య మావయ్య అంటూ వస్తూ ఉంటాడు. డాక్టర్ గంగా ప్రియదర్శిని అండి, ఓఎస్ఎస్ ఐవీఎఫ్ సెంటర్ రాజమండ్రి కన్సల్టెంట్ అని. ఇక్కడ వచ్చి ఇవాళ మనం జననీ యాత్ర అని క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. మెయిన్ మోటో ఆఫ్ క్యాంపెయిన్ ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అవుట్ రీచ్. ఏదైనా సంతానం లేకుండా బాధపడుతూ దంపతులకి మేము వచ్చి సలహా ఇచ్చి వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు, స్కాన్లు అవన్నీ మేము అందిస్తున్నాము. ఈ సర్వీస్ వచ్చి మనకి 1 year నుంచి జరుగుతుంది. ఈ ఇయర్ నవంబర్లో మనకి 2nd ఎడిషన్ స్టార్ట్ అయ్యి ఈ మంత్లో వచ్చి మనం రాజమండ్రిలో ఒక 6-7 ఏరియాస్ కవర్ చేస్తున్నాము. ఇవాళ రాజమండ్రిలో క్యాంపెయిన్ ఉంటుంది, రేపు జగ్గంపేట, అలాగే తణుకు, తాడేపల్లి, దేవరపల్లి, రావులపాలెం కవర్ చేస్తున్నాము. సో ఈ క్యాంపెయిన్లో ఎవరైనా పిల్లలు పుట్టకుండా బాధపడుతూ కపుల్స్కి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. వాళ్ళకి కన్సల్టేషన్, గైడెన్స్, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ డిస్కౌంట్స్ ఇస్తున్నాము. సో ఈ మాకేంటి కోరిక అంటే ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని అవైల్ చేస్తూ వాళ్ళు బాగా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి.